వెల్కమ్ టు మనీ మంత్రం టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఆర్థిక విశ్లేషకులు, అపార అనుభవం కలిగినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ హనుమంతులు గారు కలిగి మరి పెట్టుబడికి సంబంధించినటువంటి విషయాల గురించి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. పెట్టుబడి అంటే ఏంటి సార్? పెట్టుబడి అంటే చాలా పెద్ద పదము. ఇంగ్లీష్లో ఇన్వెస్ట్మెంట్ అంటాము. అంటే మనం ఒక మొక్కను పెట్టామనుకోండి, చిన్న విత్తనం పెడితే పెద్ద మొక్క అవుతుంది. అది దానికి ఒకసారి కొద్ది రోజులు కాపాడితే చాలు. అది పెద్ద మొక్క అయితే దానివల్ల ప్రయోజనాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే. మనము ఒక చోట మనము పెట్టుబడి పెట్టడం అంటే మన యొక్క వనరుల్ని, ఒక టైం కావచ్చు, ట్రెజర్ కావచ్చు, టాలెంట్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా కానీ ఒక చోట పెట్టుబడి పెట్టడం, దాన్ని ఆర్థిక అభివృద్ధి కోసం ఉపయోగించడం అన్నమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రయోజనం అంటే మనం ఒక అభివృద్ధి దాని ద్వారా అభివృద్ధి కలగాలి. మనం మొక్క పెడితే ఏం చేస్తాం, దానివల్ల పళ్ళు వస్తాయని చెప్పని, పండ్లు కానీ వస్తాయని చెప్పని, పూలు కానీ వస్తాయని పెడతాం. ఇదే మాదిరిగా ఇన్వెస్ట్మెంట్ కూడా లక్షణం, ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే దానివల్ల ప్రయోజనం చేకూరాలి. అది మనకు కానీ, సమాజానికి కానీ, ఎవరికైనా కానీ దానివల్ల ప్రయోజనం చేకూరే దాన్ని పెట్టుబడి అంటాం అన్నమాట. కాబట్టి ఆ పెట్టుబడి అనేది దాన్ని అతి ముఖ్యమైన విషయం. పెట్టుబడి లేకపోతే ఏ వ్యవస్థకు నడవదు. కాబట్టి పెట్టుబడి అనేది అతి ముఖ్యమైన అంశము. పెట్టుబడి లేకుండా దే ఆర్ పిల్లర్స్ ఆఫ్ ఎకానమీ అంటారు అనమాట. అంటే ప్రతి ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడి అనేది మూలస్తంభం లాంటిది. వ్యక్తిగతంగా కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రతి చోట కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మూలస్తంభం లాంటిది. ఆ పెట్టుబడి అనేది మనం పెట్టిన తర్వాత, అంటే పెట్టుబడి అనేది మనం ఎక్కడో డబ్బును మన యొక్క వనరులను ఒక చోట ఉంచిన తర్వాత దానివల్ల ప్రయోజనం చేకూరేది, అందరికీ ప్రయోజనం చేకూరేది అని ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి పెట్టాలంటే ఏం చేయాలి? పెట్టుబడి పెట్టాలంటే ఇప్పుడు మనకి వనరులు ఉండాలి. వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థిక వనరులు. కానీ ఎక్కడి నుంచి వస్తాయి? మన ఆర్థిక వనరులు అంటే మన డబ్బు ఉండాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనం సంపాదించాలి. మనం సంపాదించిన తర్వాత సంపాదించే మొత్తం మాత్రం పెట్టుబడి పెట్టలేము, మనకు కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి దాన్ని పెట్టుబడి పెట్టడానికి మనము పొదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. పొదుపు చేయడం అంటే మన యొక్క ఆదాయంలో ఒక ఖర్చులు పోను మిగతా డబ్బుని పొదుపు చేయాలి. అంటే మన ఆదాయం ఎట్టి పరిస్థితుల్లో ఆదాయం దాటిపోకుండా ఆ ఖర్చులు తగ్గించుకొని అది చేస్తాయని దానికి పెట్టుబడి చేయాలంటే మనకు ఆదాయం తక్కువగా ఖర్చులు ఉంటే ఆ మిగతా దాన్ని పొదుపు చేసే అవకాశం ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టాలంటే మీ దగ్గర ఆర్థిక వనరు ఉండాలి. ఆర్థిక వనరు ఉండాలంటే ఆదాయం ఉండాలి. ఆదాయం కంటే తక్కువగా ఖర్చులు ఉండాలి, పొదుపు ఉండాలి. ఆ పొదుపు పెట్టుబడిగా మారుతుందన్నమాట. పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? పెట్టుబడి పెట్టాలని చాలామంది అనుకుంటే పెట్టుబడి అంటే లక్షల కోట్లు ఉంటే పెట్టుబడి పెట్టాలి, లేకపోతే పెట్టలేము అనుకుంటారు. అలా కాదు. మీరు బ్యాంకులో 10 రూపాయలు డిపాజిట్ చేసినా పెట్టుబడి అవుతుంది. పోస్ట్ ఆఫీస్లో 10 రూపాయలు చేసినా పెట్టుబడి అవుతుంది. ఏదైనా కానీ పెట్టుబడి చేయడానికి ఒక లిమిట్ అనేది లేదు. కోట్ల కొద్ది రూపాయలు లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా మనకు భవిష్యత్తు కోసం ఉపయోగపడే ఏదైతే ఏదైతే మనం పెట్టుబడి పెడతామో చిన్న అమౌంట్ ఉండొచ్చు, 10 రూపాయల నుంచి కూడా ఉండొచ్చు, కోట్ల రూపాయలు కూడా ఉండొచ్చు. కాబట్టి పెట్టుబడి మన ఉన్న వనరుల ప్రకారము మనకున్న ఎప్పుడు అవసరం పడుతుంది అనే దాని ప్రకారం ఆలోచించి అప్పుడు మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు 3 సంవత్సరాల డబ్బులు అవసరం ఉంది అనుకోండి, అప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. అదే మనకు 20 సంవత్సరాల డబ్బులు అవసరం ఉందనుకోండి, మనకు ప్లాట్ కొనుక్కోవడమో, లేకపోతే మన షేర్స్, లాంగ్ టర్మ్ షేర్స్లో కానీ బాండ్స్ కానీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే మనకు బంగారంలో కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఆస్తిలో పెట్టేది ప్రతిదీ పెట్టుబడి అవుతుంది. అంటే పెట్టుబడి అంటే ఓన్లీ షేర్లలో పెట్టడమే, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడమే కాదు. మీరు బంగారం కొన్నా పెట్టుబడి అవుతుంది, బ్యాంకులో డిపాజిట్ చేసినా పెట్టుబడి అవుతుంది, ప్లాట్ కొన్నా పెట్టుబడి అవుతుంది, ఏదైనా కానీ పెట్టుబడి అవుతుంది. కాబట్టి ప్రతి దాంట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నప్పుడు పెట్టుబడి ఎక్కడైనా పెట్టుకునే అవకాశం ఉంది. లేకుంటే సొంతంగా కూడా వ్యాపారం చేసుకుని పెట్టుబడి పెట్టుకోవచ్చు. అది మనం వ్యాపారం చేయొచ్చు. అంటే సొంతంగా వ్యాపారం చేసేటప్పుడు మనం పెట్టుకునే షాప్ కానీ, లేకపోతే ఏదైనా కానీ మనం సొంతంగా చేసే వ్యాపారాన్ని కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే పార్ట్నర్షిప్లో వేరే వాళ్ళతో వ్యాపారం చేసేటప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎవరితో పెట్టుబడి చేసినా కానీ మనం పెట్టుబడి పెట్టే అవకాశం ప్రతి చోట ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడి వల్ల ప్రయోజనం ఉంటుందా? జనరల్గా పెట్టుబడులు అంటే దీర్ఘకాలం ఉంటేనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అంటే దీర్ఘకాలం అంటే కనీసం 3 సంవత్సరాల పైన ఉండాలి. అంటే అది 3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడి ప్రయోజనం ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే ఈ షార్ట్ పీరియడ్ లోపల ఆర్థికంగా ఫ్లక్చువేషన్స్ ఏవైతే వస్తాయో అంటే ఒడిదుడుకులు వచ్చినా కానీ దానివల్ల నష్టం జరగకుండా దీర్ఘకాలంలో మాత్రం ఖచ్చితంగా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి గత 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తుంటే 2000లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇప్పటికీ ఇప్పుడు వచ్చిన ఏ ఆస్తులను పెట్టండి, బంగారంలో పెట్టండి, ప్లాట్లో పెట్టండి, డిపాజిట్ చేయండి, షేర్స్లో పెట్టండి, దేంట్లో పెట్టినా కానీ కనీసం 5 అంతలు, 5 రెట్లు, 6 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 6 రెట్లు కూడా పెరిగిన అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఎంతకాలం పెట్టినా కానీ పెట్టడం అనేది మనకి ఎప్పుడు అవసరం ఉంది అనే దాని మీద వెళ్ళి ఇప్పుడు సపోజ్ పిల్లలు చదువుకోని అవసరం ఉంది అనుకోండి, 3-4 సంవత్సరాలు అవసరం పడవచ్చు. ఒకవేళ పిల్లలు పెళ్లి చేయాలనుకుంటే 20-15 సంవత్సరాలు అవసరం పడవచ్చు. ఇల్లు కొనాలనుకుంటే 10 సంవత్సరాలు అవసరం పడవచ్చు. అంటే మనకి ఎప్పుడు అవసరం ఉంటే దాని ప్రకారం మనం పెట్టుబడిని ఆ పీరియడ్ ప్రకారం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నెలకి మరి 15,000 నుండి 20,000 సంపాదించేవాళ్ళని కూడా ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయగలరా, లేకపోతే చేస్తారా? 15,000-20,000 సంపాదించే వాళ్ళు కూడా పొదుపు చేసే అవకాశం ఉంటుంది, పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పొదుపు ఎలా ఉండాలంటే 15,000 సంపాదించే వాళ్ళు కూడా మనం జనధన్ అకౌంట్ చూస్తాం, ఎగ్జాంపుల్ చూస్తాం. అన్ని జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, 50 కోట్ల అకౌంట్స్ ఉన్నాయి. అంటే చిన్న వాళ్ళకు బ్యాంకులకు ఇంత సౌకర్యం లేని వాళ్ళకి ఓపెన్ చేసిన అకౌంట్స్ ఇవాళ వాళ్ళు 2 లక్షల కోట్లు డిపాజిట్ చేశారు బ్యాంకులలో. అంటే ఒకళ్ళు 1000 వేయచ్చు, 10,000 వేయచ్చు, 50,000 వేయచ్చు, 1,00,000 చేసి ఉండొచ్చు. ఈ విధంగా పొదుపు అనేది చేసిన అలవాటు ఉన్న వాళ్ళకి మనకు ఖచ్చితంగా దానివల్ల 15,000 ఆదాయం ఉన్న వాళ్ళు కూడా పెట్టుబడి చేసే అవకాశం. అంటే మీరు నెలకు 1,000 రూపాయలు డిపాజిట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ మంత్ 1,500 పెంచండి, ఇంకో నెల 2,000 చేయండి. అంటే ఖర్చు తగ్గించుకోవడం ఎంత తగ్గించుకుంటే మీకు అంత పొదుపు అవుతుంది. ఆ పొదుపుని పెట్టుబడిగా మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 15,000 ఉన్న వాళ్ళు కూడా పొదుపు చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది. దాని ఖర్చు తగ్గించుకోవడం మొదటి సొల్యూషన్. ఖర్చులు తగ్గించుకొని పొదుపు ఆదాయం కంటే ఖర్చు తగ్గినప్పుడు పొదుపు మిగులుతుంది. ఆ పొదుపు చేసుకునే అవకాశం ప్రతి చోట కూడా ఉంటుంది. 15,000-20,000 వచ్చిన వాళ్ళు కూడా పెట్టుబడి చేసే పొదుపు చేసే అవకాశం ఉంటుంది. బిజినెస్లో పెట్టుబడి పెట్టడానికి వయసు పరిమితం లేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో టాలెంట్ బేస్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు అంటే టాలెంట్ బేస్డ్ తనకున్న తెలివితేటల్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళతో ఇన్వెస్టర్తో కొలిగేట్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళ తెలివితేటల్ని వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ తయారు చేసి ఏంజల్ ఇన్వెస్టర్తో కుటుంబ సభ్యులతో పెట్టుబడి తీసుకుంటారు. తర్వాత ఏంజల్ ఇన్వెస్టర్ తీసుకుంటారు, తర్వాత వెంచర్ క్యాపిటల్స్ తీసుకుంటే ఆ కంపెనీని విస్తరించి పబ్లిక్ ఇష్యూపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, తెలివితేటతో సంబంధం ఉంది. తన యొక్క సామర్థ్యతని, తన యొక్క తెలివితేటల్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన కమర్షియల్ చేయగలగాలి. ఆ కమర్షియల్ చేయడం అంటే దానివల్ల తనతో పాటుగా తన పెట్టుబడిదారులకు లాభం రావాలి, తన దగ్గర పనిచేసే వాళ్ళకి లాభం రావాలి, సమాజానికి లాభం రావాలి. ఈ విధంగా చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మనకు ప్రతి చోట కూడా అవకాశం ఉంటుంది పెట్టుబడి.